వీళ్ళు ఎట్లా తీర్పులు ఇస్తారో ఏందో పోండ్రి. వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళను ఎవ్వరు ఏమనొద్దు. వాళ్ళ ముంగట తుమ్మినా దగ్గినా తప్పే. కోర్టుల్లో జడ్జి సార్లంటే అంత గౌరవం ఇవ్వాలి. ఇంతంత అటిటైనా కేసులు పెడతారు, జైలుకు తోలుతారు. కానీ అంత పెద్ద కుర్చీలున్నోళ్ళు ఎసొంటి పనులు చేయాలి? ఇప్పుడు ఎసొంటి పనులు చేస్తున్నారో చూద్దాం పాండ్రి. పెద్దోడు అంటే పెద్ద బాబా కోత అన్నట్టే చేస్తున్నారు కోర్టులోళ్ళు. ఒడిశా రాష్ట్రం కాడ ఓ గమ్మతి తీర్పు చెప్పిండు జడ్జి సారు. 10 ఏళ్ల కింద కొందరు ఒక చిన్న పిల్లను పాడు వేసి చంపేసిండ్రు. వాళ్లకు అప్పట్లో ఓ కోర్టు మరణ శిక్ష చేసింది. అంటే వాళ్ళను ఉరిదీస్తారన్నట్టు. వాళ్ళందరూ జైల్లోనే ఉన్నారు. వాళ్ళల్లా ఒకడు ఈ నడుమ పెద్ద కోర్టుకు పోయిందట. నన్ను చంపకుండ్రి, శిక్ష తక్కువ చేయండి అడిగిందట. దానికి ఆడు ఏం కారణం చెప్తున్నాడో ఎరికేనా? నేను మస్తు మారిపోయినా, రోజు దేవునికి మొక్కుతున్నానని చెప్పిందట. ఈ మాటలినగానే జడ్జి సార్కు మస్తు సంబరమైనట్టున్నది. ఇంత పెద్ద భక్తుడు భూమి మీద దొరుకుతాడో లేదో అనుకున్నట్టున్నాడు. రోజు దేవునికి మొక్కుతున్నాడు కాబట్టి వీని చంపకుండ్రి, బతికి ఉన్నన్ని రోజులు జైల్లోనే ఉంచునని చెప్పిందట. ఇదెక్కడి కదని అక్కడ ఉన్నోళ్ళు పరేషాన్ అవుతున్నారు. దేవుని మొక్కితే శిక్ష తక్కువ చేస్తారా? చాలా మంది దొంగలు దేవుని గుళ్ళకు పోయి మొదలు మంచిగా దండం పెట్టుకొని అటెనక దేవుని మీద ఉన్న నగలన్నీ ఎత్తుకపోతారు. మరి అసంటోళ్లను కోర్టుకు పట్టుకొస్తే దేవుని మొక్కిందని శిక్ష లేకుండా ఈడ్చి పెడతారా అని అడుగుతున్నారు. కానీ కోర్టులను జడ్జి సార్లను మనం ఏమనొద్దు కదా.